అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లాలో ఒక సైకాలజీ లెక్చరర్ సైకో పనులకు పాల్పడ్డాడు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సైకాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతను పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రేమ పాఠాలు వల్లించడం మొదలుపెట్టాడు. ఒక విద్యార్థినికి ప్రేమ మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రేమ పేరుతో వేధింపులు మొదలుపెట్టాడు. ఐ లవ్ యూ బంగారం, తిన్నావారా, పడుకున్నావా అంటూ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మెసేజ్లు నువ్వు చేయాలి, నా మెసేజ్కు రిప్లై ఇవ్వాలి అంటూ వేధించేవాడు. ఇప్పుడు రమ్మంటావా అంటూ ఫోన్ కాల్స్ చేసేవాడు, మెసేజ్లు చేసేవాడు. అయితే అతని ఈ మెసేజ్లు ఆమె భరించలేక, ఈ వేధింపులు భరించలేక ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. పైగా మెసేజ్ చేసి, ఫోన్ చేసి ఇప్పుడు లిఫ్ట్ చేయాలి అని మెసేజ్ చేసేవాడు. వెంటనే మెసేజ్కు రెస్పాండ్ కావాలి అని బెదిరించేవాడు కూడా. ఆ విద్యార్థిని భయపడి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆ మెసేజ్లన్నీ పరిశీలించిన తర్వాత లెక్చరర్ హర్షంకర్పై కేసులు నమోదు చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు విధుల నుంచి తొలగించాలి అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సైకాలజీ సైకో లెక్చరర్పై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి, ఎటువంటి వేధింపులకు పాల్పడేవాడు, ఎటువంటి మెసేజ్లు అందులో చేసేవాడు, పోలీసులు ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక లెక్చరర్ దారి తప్పి వ్యవహరించారని తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థినికి పూర్తిగా ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడినట్టు లెక్చరర్ పై కేసు కూడా నమోదైంది. ఖమ్మం ప్రీటౌన్ పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అదే కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేసినటువంటి కె హరిశంకర్ ఓ దళిత విద్యార్థిని పట్ల మూర్ఖంగా వ్యవహరించడం, సైకో కేసులకు పాల్పడడం తీవ్రంగా కలకలమైతే రేపింది. అటు సైకాలజీ పాఠాలు నేర్పాల్సినటువంటి కె హరిశంకర్ అనే లెక్చరర్ అదే కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. దాదాపు 14 సంవత్సరాలుగా అదే కళాశాలలో సైకాలజీ పాఠాలు నేర్పుతున్నాడు కె హరిశంకర్ అనే లెక్చరర్. అయితే ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని తరచుగా వెంటపడడం, ఒక మొబైల్ ఫోన్ కొనివ్వడం, మొబైల్ ఫోన్ కొనిచ్చేయడంతో పాటు తరచుగా ఆమెకు ఆ విద్యార్థినికి మెసేజ్లు పంపడం, తాను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వెంటనే లిఫ్ట్ చేయాలి, క్షణాల్లో రింగ్ కాల్ మోగగానే వెంటనే లిఫ్ట్ చేయాలి, వెంటనే నా మెసేజ్ కి రెస్పాండ్ అవ్వాలంటూ కూడా సదరు లెక్చరర్ ఆ దళిత విద్యార్థినిపై కొంత వేధింపులకు పాల్పడడం, హెరాస్ చేయడం అనేది అయితే జరిగింది. ప్రస్తుతం సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు కూడా అలర్ట్ అయి హాస్టల్లో ఉండి ఆశ్రయం పొంది అటు విద్యను అభ్యసిస్తున్నటువంటి సదరు వార్డెన్ దృష్టికి కూడా పూర్తి స్థాయిలో విషయాన్ని తీసుకెళ్లారు. సదరు బాధిత విద్యార్థిని తమ కూతురు అనుభవిస్తున్నటువంటి ఆ వేదనను ఆ హాస్టల్ వార్డెన్ తో పాటు కళాశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అంతర్గత విచారణ చేసినటువంటి ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవిబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఈ అంశంపై సీరియస్ గా ఉండాలని చెప్పి వెంటనే ఒక నివేదికను పంపి ఉన్నతాధికారులకు పంపాలని చెప్పి డిఐఈఓ రవిబాబు సూచించడంతో ఒక అంతర్గత నివేదికను పేరెంట్స్ కమిటీతో పాటు కళాశాల అంతర్గత కమిటీ కూడా విచారణ చేసింది. హరిశంకర్ తరచుగా సదరు విద్యార్థిని అరెస్ట్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించారు. తరచూ ఐ లవ్ యూ బంగారం, తిన్నావా, ఈ సమయంలో రమ్మంటావా హాస్టల్ కంటూ కూడా తరచుగా మెసేజ్ చేయడం వంటి ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నతాధికారులకు సదరు బాధిత విద్యార్థిని పూర్తి స్థాయిలో చూపించడంతో ఈ అంశంపై సీరియస్ గా రెస్పాండ్ అయింది ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా. ప్రధానంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ జయప్రద రాయ్ కూడా ఈ అంశంపై సీరియస్ గా రెస్పాండ్ అవుతూ అటు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా పనిచేసినటువంటి కె హరిశంకర్ ను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున లెక్చరర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థినుల పట్ల విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారా? ఎస్ పూర్తి స్థాయిలో నివేదిక అందుకున్న తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జయప్రద బాయ్ కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు జారీ అయితే చేసింది రోహిత్. రైట్, అసలు హరిశంకర్ ఏం చెప్తాడు? ప్రస్తుతం హరిశంకర్ ని మనం సంప్రదించే ప్రయత్నం చేశాం, కానీ తను ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఖమ్మం ప్రీటౌన్ పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత తను అబ్స్కాండింగ్ లోకి వెళ్లిపోయాడు, పరారీలో ఉన్నాడు. అయితే నిన్న అతన్ని ఖమ్మం ప్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత వివరాలు అందజేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ హరిశంకర్ పై గతంలో కూడా ఇటువంటి అలిగేషన్స్ చాలా ఉన్నాయి.
గాంధీ నగర్ జూనియర్ ప్రభుత్వ కళాశాల అతను గత 14 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఇటువంటి కొన్ని అభియోగాలు అతనిపై నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు కూడా కళాశాల యాజమాన్యం అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రస్తుతం విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పిన తర్వాత వార్డెన్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు వెంటనే స్పందించి కళాశాల యాజమాన్య దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో అటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా సరైన సమయంలో రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఒకవైపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు సదరు లెక్చరర్ వేధింపులు తాళలేక విద్యార్థిని కూడా చాలా సఫర్ అవుతున్నట్లయితే సమాచారం అవుతుంది. దీంతో వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. వెంటనే అతన్ని కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ బాధ్యతల నుంచి కూడా తొలగించినట్లయితే ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్తున్న నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా మాకైతే అందాయి. రోహిత్, రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లాలో సైకాలజీ పాఠాలు నేర్పాల్సిన ఒక లెక్చరర్ సైకోగా మారి ప్రేమ పాఠాలు వల్లించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థినికి ప్రేమ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఐ లవ్ యూ బంగారం, తిన్నావారా, పడుకున్నావా, ఇప్పుడు రమ్మంటావా అంటూ మెసేజ్లు చేసేవాడు. ఫోన్ లిఫ్ట్ చేయాలి అని, మెసేజ్కు వెంటనే రెస్పాండ్ కావాలి అని బెదిరింపులు కూడా పాల్పడేవాడు. భయపడి ఆ విద్యార్థిని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్ళి ఆ లెక్చరర్పై కేసులు నమోదు చేశారు. ఆ కాల్ డేటా, ఫోన్ డేటా అంతా పరిశీలించిన తర్వాత వేధింపులు నిజమే అని నిర్ధారించి ఆ సైకో లెక్చరర్ హరిశంకర్పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.